క్లీనింగ్ ప్లస్ షాంపూస్ తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని 50 ml 1 రూపీ క్లీనింగ్ ప్లస్ షాంపూస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి తీసుకోండి. ఒక బౌల్లో షాంపూ మొత్తం కట్ చేసి అందులో వేసుకోండి. షాంపూని అంతా ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత వచ్చేసి గ్లూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, గ్లూ యాడ్ చేయండి. గ్లూని కొంచెం ఎక్కువగానే మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ తోటి రెండింటిని పూర్తిగా మిక్స్ అయ్యే విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలపాలి. మిక్స్ చేయండి. రెండింటిని బాగా కలిసే విధంగా మిక్స్ చేయండి. తర్వాత కొన్ని వాటర్ తీసుకొని అందులో యాడ్ చేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేయండి. ఒక ఎంటీ బాటిల్ లాంటిది తీసుకొని అందులో ఈ లిక్విడ్ని అంతా ఫిల్ చేయండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక ఎంటీ బాటిల్లోకి ఆ లిక్విడ్ని అంతా తీసుకోవాలండి. తర్వాత ఒక బెలూన్ తీసుకోండి. బెలూన్ తీసుకొని ఈ లిక్విడ్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ లిక్విడ్ని ఆ బెలూన్లోకి వేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బెలూన్లోకి ఆ లిక్విడ్ని మనం పంపించాలి. ఆ విధంగా చేయండి. తర్వాత ఒక థ్రెడ్ తీసుకొని దాన్ని మంచి రౌండ్ షేప్ చేసుకొని ఒక థ్రెడ్ తీసుకొని గట్టిగా మనం థ్రెడ్ తోటి ఆ లిక్విడ్ వరకు ఆ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్టాలి. గట్టిగా కట్టాలి. మిగతాది ఏదైతే ఉందో ఎక్స్ట్రా దాన్ని మనం ఆ విధంగా కట్ చేసుకుంటే మనకు క్రేజీ బాల్స్ రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మిగతా మనకు అన్ని కలర్స్ బెలూన్స్లోను ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళకి ఎప్పుడు పిల్లలు బెలూన్స్ ఆడుకోవడానికి కావాలి అంటారు కదా ఫ్రెండ్స్. సో పిల్లలు ఉన్న వాళ్ళకి